మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మధుమేహం. నౌవేడేస్ యుక్త వయసు వారిలో ఇంకా చిన్న వయసు వారిలో కూడా అధికంగా మధుమేహం సమస్య అనేది కనబడుతుంది. అంతకుముందు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేటటువంటి సమస్య నౌవేడేస్ మారుతున్నటువంటి జీవనశైలి కారణంగా, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల, వంశ పారంపర్యత వల్ల చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్య అనేటటువంటిది కనబడుతుంది. జనరల్గా ఈ మధుమేహం అనేటటువంటిది జీవక్రియలకు సంబంధించినటువంటి సమస్య. మన రక్తంలో చక్కెర శాతం పెరగడాన్ని మనం మధుమేహం అంటాం. మన శరీరంలో ఉండేటటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేటటువంటిది ప్రాపర్గా ఉత్పత్తి కాకపోయినా, లేక ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని మన శరీరపు కణాలు ఉపయోగించుకోలేకపోయినా రక్తంలో చక్కెర శాతం పెరిగి మధుమేహం సమస్య అనేది వస్తూ ఉంటుంది. మధుమేహం సమస్య డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, ఇంకా టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఈ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది జనరల్గా చిన్న వయసు కలిగినటువంటి వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాదాపు 20 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉండేటటువంటి వారిలో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీన్నే మనం జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం చూసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి కణాలను నాశనం చేయడం ద్వారా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఈ సమస్య రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ గ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్కి లోనవ్వడము, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ఆటో ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా మనకి టైప్ 1 డయాబెటీస్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. టైప్ 2 డయాబెటీస్ని మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఈ సమస్య జనరల్గా 30 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారిలో వస్తూ ఉంటుంది. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే వంశ పారంపర్యత, స్థూలకాయం, వీటితో పాటు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూడా జనరల్గా టైప్ 2 డయాబెటీస్ రావడానికి గల కారణాలు. అసలు డయాబెటీస్ వచ్చినటువంటి వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఒకవేళ మధుమేహం సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వారిలో దాహం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఆకలి ఎక్కువగా వేయడం జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించకుండానే, అంటే జనరల్గా డైట్ చేయడం ద్వారానో లేక ఎక్సర్సైజ్ చేసో వెయిట్ తగ్గాలనేటటువంటిది కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో బరువు తగ్గడం అనేటటువంటిది హ్యాపీగా అయ్యేటటువంటి విషయమే. కానీ కొన్నిసార్లు ప్రయత్నించకుండా బరువు అనేటటువంటి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మధుమేహానికి సూచిక అనేటటువంటిది కావచ్చు. వీటితో పాటు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సినటువంటి అవసరం పడడము, ఊరికే వీక్నెస్ అనేటటువంటిది, అంటే అలసిపోతూ ఉండడం అనేటటువంటిది. ఫుడ్ ప్రాపర్గా తింటూ ఉంటారు కానీ అలసిపోతూ ఉంటారు. ఇంకా పిక్కల్లో నొప్పి, శరీరం అంతా నొప్పులు, ఒళ్ళు నొప్పులు అనేటటువంటిది ఎక్కువగా ఉండడము, అరికాళ్ళు అరిచేతుల్లో తిమ్మిర్లు అనేటటువంటిది ఎక్కువగా రావడము, కంటి చూపు అనేటటువంటిది మందగించడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేటటువంటిది ఉండడంతో పాటు జనరల్గా నీరసం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఒకవేళ గమనించినట్లయితే ఒకసారి తప్పనిసరిగా షుగర్ రిపోర్ట్ అనేటటువంటిది చేయించుకోవాలి. డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం ఇక మందులు వాడాల్సిందే అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే జనరల్గా ఈ ప్రాబ్లంలో మనకి ఏ టైప్ అనేటటువంటిది ఫస్ట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు కొంతమందిలో గర్భిణుల్లో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కనబడుతూ ఉంటుంది. వీరు సరైనటువంటి ఆహార నియమాలను పాటించినట్లయితే ఆఫ్టర్ డెలివరీ పూర్తిగా మనకి రివర్సబుల్ అనేటటువంటిది అవుతుంది. కొంతమందిలో టైప్ 2 డయాబెటీస్గా కొనసాగుతూ ఉంటుంది. అసలు ప్రాబ్లం అనేది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా, గర్భిణీ స్త్రీల్లో డయాబెటీస్ వచ్చిందా, ఇలా ఎవరిలో ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజెస్లోనే ఇది గుర్తించుకొని మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఇది పూర్తిగా రివర్స్ అనేటటువంటిది చేసుకోవచ్చు. సరైన జీవనశైలి, అంటే డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకున్నట్లయితే ప్రీ డయాబెటిక్ స్టేజెస్లో ఇది జీవక్రియలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇలాంటి మార్పుల ద్వారా మళ్ళీ నార్మల్ షుగర్ వాల్యూస్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ షుగర్ అనేది ఎస్టాబ్లిష్డ్గా ఉన్నప్పటికీ కూడా మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడం, దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలో వచ్చేటటువంటి ఫ్లక్చుయేషన్స్ని మనము మంచిగా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ ఇది డయాబెటిక్ రెటినోపతికి కానీ, డయాబెటిక్ న్యూరోపతికి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతికి కానీ ఇలాంటి కాంప్లికేషన్స్కి దారితీయకుండా చూసుకోవడంతో పాటుగా ప్రజెంట్గా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడేటటువంటి విధంగా, అంటే షుగర్ వచ్చేటటువంటి లక్షణాలు, ముఖ్యంగా నీరసం ఎక్కువగా ఉండడం, ఇవన్నీ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి.
ఇలాంటి సిమ్టమ్స్ అనేటటువంటి తగ్గే విధంగా మంచి ట్రీట్మెంట్ అనేటటువంటిది హోమియోపతిలో అందుబాటులో ఉంది. ప్రీ డయాబెటిక్గా ఉండేటటువంటి వాళ్ళు, డయాబెటిక్ రివర్సల్ రిలేటెడ్గా ఆల్రెడీ డయాబెటీస్ ఎస్టాబ్లిష్డ్గా ఉండేటటువంటి వాళ్ళు కాంప్లికేషన్స్ని నిరోధించుకోవడానికి అండ్ షుగర్ లెవెల్స్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ని తగ్గించుకుంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా హోమియో ట్రీట్మెంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్స్లో మనకి సెకండ్ ఒపీనియన్ పరంగా సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.